పట్నంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు కార్మిక సోదరులు. గల్లీ గల్లీలా జెండాలు ఎగిరేసి అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఇక పార్టీ వాళ్ళు కూడా మేడే సంబరాలు చేసిండ్రు. కార్మికులతో కలిసి భోజనం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ తక్లీఫ్లు పరిష్కరిస్తామన్నాడు. పట్నంలో కార్మికుల దినోత్సవాన్ని జోరుగా జరుపుకున్నారు. జులూస్ తీసి యూనియన్ల జెండాలు ఎగిరేసి మేడేను చేసుకున్నారు. దీంతో గల్లీలన్నీ ఎరుపు రంగులా తయారైనాయి. కార్మికుల బతుకులు బాగు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు బాగా పనిచేయడంతోనే హైదరాబాద్ మహానగరం అందంగా ఉందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. జోనల్ డివిజన్లలో జరిగే మేడే వేడుకలలో పాల్గొన్న కమిషనర్ కార్మికులకు శుభాకాంక్షలు చెప్పిండు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న విఎస్టీ కమ్యూనిటీ హాల్లో కార్మికులతో కలిసి భోజనం చేసిండు. అటెన్క సమస్యలేందో కార్మికులను అడిగి తెలుసుకున్నాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇండక్ట్ చేయడం కోసం, అంటే పని చేస్తే తప్పు లేదు అనేటువంటి భావన కలిగించడం కోసం, అట్లాగే కార్మికుల యొక్క బాగోగులను మరొకసారి మననం చేసుకోవడం కోసం, వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం కోసం, కార్మికులకు అండ్ యాజమాన్యానికి మధ్యన సత్సంబంధాలు కొనసాగించడం కోసం ఇలాగే కార్మికులతో కలిసి అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా సహపంక్తి భోజనం చేస్తే గడిపిన కాసేపట్లో వారికి ఉన్నటువంటి సమస్యలను మనం ఎక్కువగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అధికారి వచ్చినా మాట్లాడి ఓడు తప్ప తమతో కూసొని బువ్వ తినలేదంటున్నారు కార్మికులు. కమిషనర్ వచ్చి తమతో కూసొని తినడం సంతోషంగా ఉందంటున్నారు. కార్మికులు మేమందరం కూర్చొని సహపంక్తి భోజనం చేసుకుంటా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కమిషనర్ గారు పర్సనల్గా వాళ్ళకి ఇక్కడ విధుల్లో కానీ వాళ్ళ ఇంటి పరంగా కానీ ఏ సమస్యలైనా తెలుసుకోవడం జరిగింది. దాన్ని కమిషనర్ గారు కన్సర్న్ అధికారులకు చెప్పి పరిశీలించి క్లియర్ చేయాల్సిందిగా చెప్పారు. కార్మికులు రియల్గా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం వాళ్ళతో కలిసి భోజనం చేయడం అనేది. పట్నంలో ఉన్న వామపక్ష ఆఫీసులు ఎర్ర జెండాలతో నిండిపోయినాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ జులూస్ తీసింది సిపిఐ. 8 గంటల పని విధానం అమలు పరిచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కార్మికులు ఉన్న దగ్గరల్లా ఈ మేడే ఉత్సవాలు కొనసాగుతా ఉన్నాయి. 131 సంవత్సరాల క్రితం అమెరికా దేశం నడిబొడ్డులో గల చికాగో నగరంలో ఆనాడు కార్మికులు కూలీ రేట్లు పెరగాలని, పని గంటలు తగ్గించాలని, హక్కులు కాపాడబడాలని, కార్మికుల హక్కులకు సంబంధించి చట్టాలు రావాలని డిమాండ్లతో ఉద్యమిస్తే మరి ఆనాడు ప్రభుత్వం దమనకాండతో పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేసి కాల్పులు జరిపి ఉరిదీసి కొంతమంది జైలు పాలు చేసినటువంటి ఒక చారిత్రక నేపథ్యం మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. చైతన్యపురిలో కూడా మేడే ఉత్సవాలు మస్తుగా చేసుకున్నారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగిరేశారు. ఉస్మానియా వర్సిటీలో ఉన్న లేడీస్ హాస్టల్ ముంగట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం జరిపారు. సమాన పనికి సమాన వేతనం ఇయ్యాలన్నారు నేతలు. ఆంధ్ర బ్యాంక్ కార్మిక యూనియన్ ఏఐబిఏ ఆధ్వర్యంలో కూడా కార్మికులు వేడుకలు జరిపారు. యూనియన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్మిక దినోత్సవం కలిపి జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర బ్యాంక్ ఎండి హాజరయ్యారు. మంచిగా పనిచేస్తున్న ఉద్యోగులను అభినందించారు.